హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. 110 గ్రాముల మెథ్ఫార్మిన్, 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా, టాంజానియా, యెమెన్ దేశస్తులను అరెస్ట్ చేశారు. వీసా గడువు ముగిసిన వీరంతా అక్రమంగా ఉంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఆధార్ కార్డు కోసం ట్రై చేయడము, లేకపోతే ఇతర ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడము, ఇటువంటివన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైతే పోలీస్ పట్టుకుంటుందో వారు ఓన్లీ ఆ ఫేక్ డాక్యుమెంట్, ఫేక్ పేరే మాకు దొరుకుతుంది, కానీ వాళ్ళ ఎంబసీలో ఆ పేరు ఉండదు. సో మిస్ మ్యాచ్ అయ్యి వీళ్ళెవరు అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అయితే ఈ ప్రక్రియ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎఫ్ఆర్ఓకి రిపోర్ట్ ఇవ్వాలి. ఈ డిపోర్టేషన్ ప్రాసెస్ అనేది చాలా కఠినంగా ఉంటుంది. మా ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏవైతే ఉన్నారో ఈ ఏరియా ప్రాంతానికి సంబంధించిన వారికి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఈ విధంగా వీళ్ళు ఈ యాక్టివిటీస్లో ఉన్నారు, వీళ్ళ వీసా ఎక్స్పైర్ అయిపోయింది, నేబర్హుడ్లో అన్ని సమస్యలు సృష్టిస్తున్నారు, వీళ్ళని డిపోర్ట్ చేస్తాము అనే ఇంటెన్షన్ మేము వారికి తెలియజేయాలి రైటింగ్లో. దాని తర్వాత ఎఫ్ఆర్ఆర్ఓ మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ ఆర్డర్ అనేది ఇస్తాడు. మా డిటెన్షన్ సెంటర్లో డిటైన్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. దాని తర్వాత వాళ్ళ నేషనాలిటీ ఏంటి, వాళ్ళు ఏ దేశం చెందినవారు అనేది ఎఫ్ఆర్ఆర్ఓ వాళ్ళ రెస్పెక్టివ్ ఎంబసీస్కి కరస్పాండెన్స్ చేస్తాడు. వీళ్ళు ఉన్నారు, ఇక్కడ దొరికారు, డిటెన్షన్ సెంటర్లో ఉన్నారు, ఈ పోలీసు ఈ విధంగా అంటుంది, మీరు వీళ్ళ ఐడెంటిటీ ఏంటో అని చెప్పండి అని వారిని సంప్రదిస్తాడు. దాని తర్వాత వాళ్ళ వీసా యూజువల్లీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. అయితే టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్ అనేది ఆ ఎంబసీ నుండి ఇష్యూ అవుతుంది. ఇది కూడా మేము వెళ్ళి పర్సూ చేస్తే తొందరగా అవుతుంది, లేకపోతే చాలా నెలలు పడతాయి. ఈ కేసులో మేము మా ఆఫీసర్స్ వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ఈ టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొచ్చారు. దాని తర్వాత వీళ్ళ కోసం ఎయిర్ టికెట్స్ కొనాలి. చాలా సందర్భాల్లో వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, లేకపోతే లేవని చెప్తారు. అటువంటి పరిస్థితుల్లో మేమే ఎయిర్ టికెట్స్ కొని మేము వారిని పంపించాలని నిర్ణయించాం. కొంతమంది కొనుక్కున్నారు, కొంతమందికి మేము కొంటున్నాం. సెక్యూరిటీ క్లియరెన్స్ ఫ్రమ్ కన్సర్న్డ్ ఎయిర్వేస్, ఇప్పుడు ఖతార్ ఎయిర్వేస్ ద్వారా వీళ్ళు వెళ్తున్నారు. సో వీరికి సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకుంటాం. దాని తర్వాత ఎగ్జిట్ పర్మిట్ అనేది ఎఫ్ఆర్ఆర్ఓ మళ్ళీ ఇస్తారు. అది ఇచ్చారు నిన్న, ఈరోజు. అందుకే మేము ఈ ప్రెస్ మీట్ తర్వాత ఈ 5గురిని స్ట్రైట్ ఇక్కడ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి ఖతార్ ఎయిర్వేస్ ఫ్లైట్లో ఎక్కించి వాళ్ళ దేశానికి మేము రిటర్న్ పంపిస్తున్నాం. సో ఈ ప్రక్రియ అనేది చాలా ఇప్పుడు ప్రారంభమైంది. వచ్చే రోజుల్లో మేము కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ చేస్తాం, కాలనీస్లో సెర్చ్ చేస్తాం, ప్లస్ ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా వారి వీసాస్ అన్నీ చెక్ చేసి ఈ డిపోర్టేషన్ ప్రాసెస్ అనేది దాన్ని అర్థం చేసుకొని అందరు ఆఫీసర్స్ ఈ ప్రక్రియని చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. దాదాపు మా రికార్డ్ ప్రకారం 750 మంది కన్నా పైన ఉన్నారు మన నగరంలోనే. దాదాపు 2900 ఆఫ్రికన్స్లో 750 కన్నా ఎక్కువ వీసాస్ ఎక్స్పైర్ అయిన వారు ఉన్నారు. ఇదే విధంగా ఢిల్లీ ప్రతి నగరంలో ఉన్నారు. బెంగళూరులో, ముంబైలో, అంధేరి ప్రాంతంలో మా టోనీ కోసం వెళ్ళినప్పుడు దాదాపు 10,000 మంది ఉన్నారని మా ఆఫీసర్స్ రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఎంతమంది వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారో తెలియదు. సో ఇది చాలా ఒక విధంగా ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కూడా దీంట్లో లోపాలు ఉన్నాయి. ఈ సైబర్ క్రైమ్ కేసులు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా వీళ్ళే పాల్గొంటున్నారు కనుక దీనిపైన కఠినంగా వ్యవహరించే సమయం ఆసన్నమైంది. సో ఈ ప్రక్రియ మేము హైదరాబాద్ని సేఫ్గా ఉంచడానికి ఈరోజు ప్రారంభిస్తున్నాం. అంటే యాజ్ పర్ ద రికార్డ్స్, సో అందరికీ అంటే అవుట్ ఆఫ్ 2900 దే ఆర్ సపోజ్ టు, అంటే మేము వెళ్ళి ఇప్పుడు బెంగళూరు వాళ్ళు మాకు ఇక్కడ దొరుకుతున్నారు, ఢిల్లీ వాళ్ళు దొరుకుతున్నారు. సో దేశంలో ఎక్కడ ఉంటున్నారో తెలుస్తలేదు. ఒకసారి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఎక్కడ పోతున్నారో తెలియదు.
ట్రాక్ లేదు, ప్లస్ వాళ్ళు ఏ పేరు పైన ఉంటున్నారో అది కూడా తెలియదు. హైదరాబాద్ ఎఫ్ఆర్ఓ దగ్గర రికార్డు ఉంది, కానీ ఇప్పుడు ఎక్కడున్నారో మాకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. డిపోర్టేషన్ కేసు ఉంటే డిపోర్టేషన్ కాదు, అదో అంటే కేసు ఉంటే క్రిమినల్ కేసు ఉంటే డిపోర్టేషన్ కాదు, చేయలేము కేసు కంప్లీట్ అయ్యే వరకు. సో అందుకే వీళ్ళ మీద కేసులు లేవు, వీళ్ళు కేసులు లేకుండా మేము ఫ్లైట్ ఎక్కిస్తున్నాం. नहीं, लोग जो इनके किराए दे रहे हैं, इनको अपने घर दे रहे हैं, तो थोड़ा उनको मालूम करना चाहिए, तहकीकात करना चाहिए कि कौन है ये, क्या है, कहाँ से आए, वीज़ा है क्या, बताओ. थोड़ा तो जस्ट रेंट आ रहा बोल के ऐसा नहीं दे देना. आप ज़रूर जो भी अपना घर दे रहे हैं रेंट पे, ज़रूर ज़रा मालूम कीजिए कहाँ के हैं लोग, उनका वीज़ा है नहीं है, अगर अपने देश के नहीं है तो कहाँ के हैं, उनका वीज़ा बताओ, पासपोर्ट बताओ, ऐसा तो पूछना है मिनिमम. No, they cannot come back, they'll be on record unless they again fool the process there in Nigeria and take a business visa or student visa. హెల్త్ సంబంధించిన వీసా కూడా చాలా తీసుకుంటున్నారు, అదో ప్రాబ్లం. తీసుకోవాలి, ఎక్కడ తీసుకుంటున్నారు ఏంటి అనేది ఎంఆర్ఓ ఆఫీసులలో ఎక్కడెక్కడ తీసుకుంటున్నారో తెలియదు, వాళ్ళే తయారు చేసుకుంటున్నారు, ఎవరు చెప్పకుండానే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసేస్తున్నారు, ఫేక్ వీసాస్ కూడా తయారవుతున్నాయి. అంటే రికార్డులో ఉండదు, బట్ చూస్తే ఫేక్ వీసా మాకు తెలియదు కదా ఇమీడియట్గా, అన్లెస్ వి గో అండ్ గెట్ ఇట్ చెక్డ్. సో అన్ని రకాలుగా ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నాం. టూ 2018 నుండి అయితే రికార్డులో ఉన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్ బెంగళూరులో 2018 కూడా ఉన్నాయి. మీరు కొద్దిగా సీనియర్స్ ఈ సప్లై ర్యాకెట్లో కొద్దిగా ముదురు వ్యక్తులు వీళ్ళు, అందుకే పంపించేస్తే బెటర్ అని. అది తర్వాత చూస్తాం, ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడి నుంచి పంపించాలి. లేదు, ముందు కూడా ట్రై చేశారు, కానీ అది ఏదో సమస్యలు వచ్చాయంట. కానీ ఈసారి మేము పక్కడబందీగా ప్రాసెస్ అంతా కనుక్కొని 2 months నుండి మా ఆఫీసర్స్ ఢిల్లీలో వెళ్ళి కూర్చొని ఎఫ్ఆర్ఓ దగ్గర కూర్చొని అంత ప్రక్రియ అంతా సాఫీగా చేసి ఇప్పుడు పంపిస్తున్నాం. ఇప్పుడు లైన్ క్లియర్ అయింది, ఇప్పటి నుండి కొద్దిగా ఇంకా ఎక్కువ శాతంలో పంపించడానికి ఆస్కారం ఉంటుంది. ఒక విధంగా అనుకోండి, లేకపోతే దొరకరు వీళ్ళు, ఇంపాసిబుల్. వాళ్ళ ఫోన్ చూస్తే మీకు ఒక్క విషయం కూడా దొరకదు అంత, అంటే అన్లెస్ హీ టోల్డ్ వేర్ ఇట్ ఈస్ వీ కుడ్ నాట్ ఫైండ్. అచ్చా, కన్జ్యూమర్స్ ఈ 2 కేసెస్లో కూడా ఒక కేసులో 17 మంది ఉన్నారు, ఇంకో కేసులో 6 ఉన్నారు. మేము సమయం లేక వారిపైన ఇంకా ప్రక్రియ స్టార్ట్ చేయలేదు. ఈరోజు వీళ్ళని పంపించేసిన తర్వాత ఈ కన్జ్యూమర్స్ అందరినీ పట్టుకుంటాం.